అలనాటి శాతవాహనుల చిహ్నాల నుంచి స్వాతంత్ర ఉద్యమ నాయకుల వీరత్వం దాకా తెలుగువాడి పాలన లాలన చారిత్రక ఘట్టాలే. సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో ఉండాల్సిన ఈ అంశాలు హైస్కూల్ విద్యార్థులకు కళ్ల ముందు జరిగిన సంఘటనలుగా వారసత్వ సంపదగా తరతరాలకు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. 2015లోనే తెలుగు మ్యూజియం పేరుతో పర్యాటక కేంద్రమైన కైలాసగిరిలో తెలుగు వెలుగులు విరాజిల్లుతున్న తెలుగు సాంస్కృతిక నికేతన మ్యూజియంపై వాజీ స్పెషల్ ఫోకస్. విశాఖను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మన తెలుగు చరిత్రను ఎంతో వైభవంగా తీర్చిదిద్దే విధంగా కైలాసగిరి ప్రాంతంలో విశాఖ తెలుగు మ్యూజియంను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2015లోనే దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ రోజుకి కూడా దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను పర్యాటకులకు తెలియజేయడంలో విఫలమైందనే చెప్పచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి విఎంఆర్డీఏ మాత్రం మరింత చొరవ చూపుతూ మరో అడుగు ముందుకు వేస్తూ ప్రస్తుతం మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు కవులు, తెలుగు రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు, వారి చారిత్రక విశేషాలన్నింటినీ కూడా తెలుగు మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రాచుర్యం పొందే విధంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే విషయాన్ని గతంలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలియజెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఒక మరో సరికొత్త ఆలోచనతో విఎంఆర్డీఏ అయితే పర్యాటకులనే కాదు, స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకు కూడా ఈ తెలుగు మ్యూజియం యొక్క విశేషతను తెలియజెప్పేందుకైతే మరో అడుగు ముందుకేసిందనే చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక అట్రాక్టివ్ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంత చక్కటి వాతావరణంలో తెలుగు మ్యూజియాన్ని ఎంతో చక్కగా వ్యయ ప్రయాసలకు వచ్చి తెలుగుదనాన్ని ఉట్టుపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మనం అన్నీ చూసుకున్నట్లయితే కనుక బుద్ధుడు ఏ విధంగా అయితే వైరాగ్యాన్ని పొంది తదుపరి తన శాంతియుత జీవితానికి పునాది వేసుకున్నారో అనేటటువంటి ఘట్టాల నుంచి మొదలుకొని కంప్లీట్గా శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన విశేషాలు, కవి మొల్ల విశేషాలు, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రదేశాలు, దేవస్థానాలు, వాటి గుర్తింపు పొందినటువంటి చారిత్రక విశేషాలన్నింటినీ కూడా కళాఖండాలుగా రూపొందించి అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది చెప్పుకోదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో ఉన్నప్పటికీ చాలా చిట్ట చివరి ప్రదేశంలో దీన్ని రూపొందించడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ పర్యాటకులందరికీ కూడా తెలుగు మ్యూజియాన్ని చూసేటటువంటి ఆవశ్యకత తెలియడం లేదు. సో అదే విషయాన్ని విఎంఆర్డీఏ గుర్తించి ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా వారంలో 2 రోజుల పాటు ఉచిత ప్రవేశాన్ని అనుకూలించే విధంగా వాళ్ళు ఆలోచనలు అయితే చేయడం జరుగుతోంది. ఒకవేళ ఇదే ఆచరణ గనక జరిగితే ఖచ్చితంగా మన తెలుగు చరిత్ర, గత వైభవం అంతా కూడా భావి తరాలకు పాఠ్యాంశాలుగా పుస్తకాల్లో చూపించడమే కాకుండా విస్తృతంగా మనం కళ్ళకు కట్టినట్లుగా చూపించేటటువంటి ఆడియో, వీడియో అంటే ఏవీ రూపంలో కూడా చూపించేటటువంటి ఒక ఆడిటోరియంను కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఈ ఆడిటోరియంను మనం చూసుకున్నట్లయితే కనుక 40 to 50 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఆడిటోరియంలో చిల్డ్రన్స్ని కూర్చోబెట్టి ఒక్కొక్క విజువల్ అంటే ఒక్కొక్క కళాఖండం మీద లైటింగ్ని ఫోకస్ చేసి దానికి సంబంధించినటువంటి ఆడియోని వివరించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇదే గనక నిజమైనట్లయితే గనక ప్రస్తుతం మన విఎంఆర్డీఏ చేస్తున్న ప్రయత్నం సఫలీకృతమై విజయవంతమైతే మన చారిత్రక కట్టడాలు, చారిత్రక అంశాలు, శాతవాహనుల కాలం నాటి విశేషాలు, నాణాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ సోషల్ స్టడీస్లో ఉండేటటువంటి అన్ని పాఠ్యాంశాలని కూడా పిల్లలకు కళ్ళకు కట్టినట్లుగా చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనం ఏం చేసామంటే తెలుగు మ్యూజియం సంబంధించి డిఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే విద్యార్థులకు కొంత అవగాహన వస్తుంది కాబట్టి, తెలుగు మీద కొంత అవగాహన ఉండాలి, ఆ మ్యూజియం కొంత వాళ్ళ వరకు ఉపయోగపడుతుంది కాబట్టి రాయడం జరిగింది. సో దాన్ని కూడా సంబంధించి బ్యాటరీ కార్స్ గతంలో ఏదైతే ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారో మనం ఆపడం కూడా జరిగింది కాబట్టి త్వరలో దానికి కూడా మేము టెండర్ ఆప్షన్ వేస్తున్నాం కాబట్టి ఆప్షన్ త్రూలో బ్యాటరీ కార్స్ మళ్ళీ తిరిగి తీసుకొస్తాం. అదేవిధంగా పిల్లలకు సంబంధించి అక్కడ ప్లే ఏరియా అన్నారు కాబట్టి నేను కూడా కమిషనర్ గారు మళ్ళీ ఒకసారి పర్యటిస్తాను. తప్పనిసరిగా అక్కడ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నో దాని గురించి దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఏదైతే మన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాని మీద కూడా మనం సీరియస్గా తీసుకున్నాం. 50,000 ఫైన్ కూడా వేయడం కూడా జరిగింది.
ఒక విజువలైజేషన్ అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళడం వల్ల పాఠాలు చాలా చక్కగా వాళ్ళు గుర్తుంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నటువంటి ప్రతి విజువల్ కూడా అక్కడ ఏ కాలానికి సంబంధించినవి దాటి వివరాలను కూడా నేమ్ లేబులింగ్తో సహా వివరించడం జరుగుతూ వస్తుంది. సో అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల తాలూకా మహా ఆస్థానం తాలూకా కవులు కవయిత్రులు వాళ్ళు చేసేటటువంటి తెలుగు కృషి ఇటువంటి విశేషాలన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ప్రతి ఒక్కటి మన తెలుగు జానపద నృత్యాలు, కళాఖండాలు, నృత్య రూపకాలు ఇలా ప్రతిదీ తెలుగు ఆవిర్భావం నుండి గత చరిత్రను అంతటినీ కూడా ఒకే దగ్గర పొందుపరిచి చక్కగా వివరించే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి అభినందనీయం. అయితే ఈ కృషికి మరింత పదును పెట్టే విధంగా ఖచ్చితంగా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే తెలుగు మ్యూజియంకి సంబంధించినటువంటి సూచిక బోర్డులను కానీ విశేషాలను కానీ మనం పెట్టినట్లయితే కనుక పర్యాటకులకు తెలుగు మ్యూజియం ఉంది, దీన్ని చూడాలి అనేటటువంటి ఒక ఆలోచన ఎంట్రన్స్లోనే క్రియేట్ చేయగలిగితే లాస్ట్లో చిట్ట చివరి ప్రాంతంగా ఉంది కాబట్టి ముందు దీనికి వచ్చిన తర్వాతే మిగిలిన పర్యాటక ప్రాంతాన్ని అంతటినీ కూడా వాళ్ళు చూసేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మన అవుట్సోర్స్ అంటే బయట ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఒక సెల్ఫీ ప్లేస్ కింద కూడా దాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాఖండాలన్నింటినీ గురించి కూడా వివరించడానికి ఒక గైడ్ని కూడా పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఇది పర్యాటకులను మరింత విశేషంగా ఆకర్షిస్తుందనేటటువంటి భావన కొంతమంది నుంచి వినిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చిన్నారులు ఈ ప్రజెంట్ ఎగ్జామ్స్ అయిపోయి చిన్నారులందరూ కూడా ఫ్రీ టైంలో ఉంటారు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా విస్తృతంగా ప్రచారం కల్పించినట్లయితే కనుక ఖచ్చితంగా 2015 నవంబర్ 19 అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఈ తెలుగు మ్యూజియాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 10 ఏళ్ళు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ అంత ప్రాచుర్యం పొందకపోవడం వెనకాతల ప్రభుత్వాల కృషి వైఫల్యం ఉందని చెప్పచ్చు. అయితే అత్యంత ప్రాచుర్యం పొందాలి అంటే విశేషంగా కైలాసగిరి ఎంట్రన్స్ ప్లేస్లోని సూచిక బోర్డులను ఏర్పాటు చేసి అసలు తెలుగు మ్యూజియంలో ఏముంది అనేటటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో విశాఖను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని చెబుతున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇక్కడ ఈ తెలుగు మ్యూజియాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఇప్పటికే విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ చెప్పడం జరిగింది. సో ఈ ప్రయత్నాలన్నీ కనుక విజయవంతమైతే మనం తెలుగు మ్యూజియంలో సరికొత్త విశేషాలని తెలుసుకునేటటువంటి ఒక జ్ఞాన భాండాగారంగా చూసుకోవచ్చు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు గుర్తు చేసుకుంటూ పాఠ్యాంశాలుగానే కాకుండా ఇటువంటి మ్యూజియాలని ఏర్పాటు చేసి జ్ఞానాన్ని, తెలుగు చరిత్రను తరతరాలకి గుర్తించే విధంగా ఏర్పాటు చేయాలని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. సో ప్రభుత్వాలు కృషి చేస్తూ స్థానికుల ప్రోద్బలంతో పర్యాటకుల ప్రోత్సాహంతో తెలుగు మ్యూజియం మరింత అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. కెమెరామెన్ మహేష్తో జ్యోతి, వాజీ న్యూస్, విశాఖపట్నం.